అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్తో ఒక సూపర్ టేస్టీ అయిన సింపుల్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. చాలామంది క్యాప్సికమ్ కర్రీని తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి. అందుకనే వాళ్ళ కోసం మసాలా వేసి గ్రేవీలా చేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో ప్లెయిన్గా ఈ క్యాప్సికమ్ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ప్లెయిన్గా కర్రీగా చేసినప్పుడు మనకు టైం కూడా సేవ్ అవుతుంది. అంతేకాదండి, రైస్లో అయినా చపాతీలో అయినా జొన్న రొట్టెలోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మధ్యాహ్నం లంచ్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకైనా ఏదైనా సింపుల్ కర్రీని ట్రై చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా ఈ క్యాప్సికమ్ కర్రీని ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 10 దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలాగే 7-8 పచ్చిమిర్చిని కూడా తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వెల్లుల్లిని పొట్టుతో సహా డైరెక్ట్గా వేసుకున్నానండి. మీరు కావాలంటే పొట్టు తీసైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీకి ఎక్కువ టేస్ట్ని ఇచ్చేది ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టేనండి. పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి, కొద్దిగా వేగినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసాక మళ్ళీ ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇలా ఆనియన్స్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏ కర్రీలో అయినా ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతేనే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలండి. కరివేపాకును కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందామండి. ఆనియన్స్ చక్కగా వేగి రంగు కూడా మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపుని అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఇక్కడ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై అవ్వనిద్దామండి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయిందండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పొడుగ్గా సన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని అంతా వేసేసుకోవాలండి. ఇలా క్యాప్సికమ్ని ఆనియన్స్లలో యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకుందామండి. ఆనియన్స్ క్యాప్సికమ్ అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాలు ఇలాగే మగ్గనిద్దామండి. కానీ మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మూత తీసి అడుగు నుంచి ఒకసారి అంతా మంచిగా కలుపుకుందామండి. చూడండి, కొద్దిగా క్యాప్సికము సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. ఇందులోనే 1 కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఉప్పు, కారం, టమాటో, క్యాప్సికంలో మొత్తం కలిసిపోయేటట్టు అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కర్రీని మొత్తం బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టడం వల్ల మనం వేసుకున్న ఉప్పు, కారం అనేవి క్యాప్సికమ్ ముక్కలకు మంచిగా పడుతుందండి. సో 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఈ కర్రీని అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కర్రీని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కర్రీ అంతా మునిగేటట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసాక ఈ కర్రీని అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కర్రీని మొత్తం కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఈ కర్రీని ఉడికించుకుందామండి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, క్యాప్సికమ్ ముక్కలు సాఫ్ట్గా అయినట్లు అనిపిస్తుంది కదా. అలాగే కర్రీ కూడా దగ్గర పడింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలాను అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇలా పొళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పొళ్ళు కూడా కర్రీలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం కుక్ అవ్వనిద్దామండి.
ఇలా పొల్లు వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టి ఈ కర్రీని ఉడికిస్తే ఈ కర్రీలో ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. సో ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి చూద్దామండి. సో మనకు ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. చూసారు కదండి, చాలా సింపుల్ మెథడ్లో టేస్టీగా క్యాప్సికమ్ కర్రీని ఎలా చేసుకోవాలో. ఎప్పుడు క్యాప్సికమ్ తినని వాళ్ళైనా నేను చూపించిన మెథడ్లో ఒక్కసారి ఈ కర్రీని చేసి పెట్టండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుందండి. ఈసారి క్యాప్సికమ్ కర్రీ వండుతున్నప్పుడు మసాలాలు ఏమీ వేయకుండా గ్రేవీలా కాకుండా ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదండి, చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది. సో చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్తో టేస్టీ అయిన క్యాప్సికమ్ కర్రీని. సో ఈ కర్రీని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.